హాయ్ హలో. వెల్కమ్ టు సత్వసాధన అండి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్, క్రూషియల్ టాపిక్ ఇది. నిరుద్యోగం, ఉద్యోగంలో అనిశ్చితత. ఓకే. అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ ఇన్సెక్యూరిటీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పాలి అంటే దాని గ్రాస్ రూట్స్ లోకి వెళ్ళి అసలు ప్రాబ్లము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని తెలుసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం మనం కనుగొనగలుగుతాం. ఓకే. సో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణతో దీన్ని బిగిన్ చేద్దాం. ఒక ఆయన పాపం రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకుంటూ ఉన్నాడు. ఒక ఆయన రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకుంటూ ఉన్నాడు. ఆయనకి రోజుకి ఒక 300 నుంచి ఒక 500 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆయన అంటే నెల ఆదాయం వచ్చేసి ఒక 12,000 నుంచి 15,000 దాకా ఆయన ఆదాయం ఉంటుంది. ఆయన రోజు ఆ డబ్బులు తీసుకొచ్చి కొడుకుకి చదివించడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇంకా 15,000 ఆదాయంతో మంచి భవిష్యత్తు కోసం కొడుకుని చదివించాడు. కొడుకు డిగ్రీ చదివాడు, మాస్టర్ డిగ్రీ చేశాడు. చేసి ఏదో పోటీ పరీక్షలు రాసి రైల్వేస్ లో ఒక ఉద్యోగం సంపాదించాడు. ఓకే. దాంట్లో 10,000 జీతం వస్తా ఉంది. సో ఏమి ఇంత డిగ్రీలు ఏం పూర్తి చేయకుండా ఆయన చెప్పులు కుట్టుకుంటూ 15,000 నెలకు సంపాదించి ఆయన కొడుకుని చదివిపించి మాస్టర్ లెవెల్ డిగ్రీస్ చేయించి ఆయన రైల్వే ఉద్యోగం రాసి ఒక చిన్న ఏదో గార్డ్ పోస్ట్ వచ్చింది. నెలకి 10,000 జీతం ఇస్తారు. ఎంత ఆ, వాస్తవికతకి దూరంగా ఉందో చూడండి. అంటే ఒక 15,000 సంపాదించే తండ్రి 10,000 సంపాదించే కొడుకుని చూసి మురిసిపోవాలా, లేకపోతే ఆనందపడాలా, లేకపోతే ఏడవాలా? తప్పు ఎక్కడ జరుగుతా ఉంది? సో కొడుకు విద్య ఏదైతే నేర్చుకున్నాడో అది ఆచరణాత్మక నైపుణ్యాలు కంటే థియరిటికల్ గా ఉంది. ఓకే. ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉంది అంటే ఎగ్జామ్స్ రాసేసి ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి మార్కులు రావాలి అనే వాటి మీదే దృష్టి పెడతా ఉంది. కానీ ఆ నైపుణ్యం ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వెళ్తుందా లేదా అనేది చెక్ చేయట్లేదు. అదేమంటే పోటీతత్వం. ఓకే. ఫస్ట్ ర్యాంక్ రావాలా, సెకండ్ ర్యాంక్ రావాలా, ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆ ఆ పర్సన్స్ ఎవరైతే చేరుతున్నారో స్కూల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ వాళ్ళు థియరిటికల్ గా నాలెడ్జ్ బట్టి పట్టేసి ఎగ్జామ్స్ రాసేసి ఫస్ట్ ర్యాంక్ అయితే కొడుతున్నారు. కానీ దీన్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు. మనం కూడా చిన్నప్పుడు ఏదో నేర్చుకుంటాం, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ. అది ఎక్కడ యూజ్ అవుతుందో మనకే తెలియదు. అసలు నాకు కూడా తెలియదు, ఎందుకు నేర్చుకున్నాం కూడా తెలియదు. సో ఉద్యోగ మార్కెట్లో ఏంటంటే ఉద్యోగాల కోసం అభ్యర్థులతో నిండిపోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు లేక, కానీ నిరుద్యోగ సమస్య పెరిగిపోతాం. పరిమిత అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ జీతాలు అడుగుతున్నారు. ఓకే. సో కనీసం చిన్న మార్జిన్ దానికైనా నన్ను ఫస్ట్ ఫ్రెషర్గా నన్ను ఎంటర్ చేసుకోండి, నేను ఎంత తక్కువ జీతంకైనా పనిచేస్తాను అని చెప్పేసి చేరుతున్నారు. అవాస్తవిక అంచనాలు. ఓకే. తల్లిదండ్రులు చదివించాలి చదివించాలి అంటున్నారు కానీ సో ఏం చదువుతాడు, ఏమవుతాడు, రేపు ఏం సంపాదించుకొని వచ్చి ఇల్లు గడుపుతాడు అనేది ఆలోచించడం వల్ల అందరు చదివిస్తున్నారు, మనం కూడా చదివించాలి. కొడుకు విద్య మరియు అర్హతలు బట్టి అతని జీతం మరియు ఉద్యోగ అవకాశాల గురించి అవాస్తవిక అంచనాలు కలిగి ఉంటున్నారు తల్లిదండ్రులు. సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లో స్కిల్స్ లేకపోవడం, వ్యవస్థాపక నైపుణ్యాలు లేకపోవడం ఏంటంటే మార్కెట్లోకి వస్తారు. మార్కెట్లోకి వచ్చి తనకి తను నేర్చుకున్న విద్యని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. ఓకే. ఆ నైపుణ్యాలు ఎక్కడ మ్యాచ్ అవుతాయో తెలియదు. తెలియకుండా సో ఓన్లీ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంటారు. దాంట్లో మంచి మార్కులు వచ్చాయి, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏం అర్థం కాదు. సో నిరుద్యోగం పెరిగిపోవడానికి ఇది ఒక ప్రధానమైన సమస్య. వాస్తవిక అంచనాలు ఎవరి దగ్గర లేకపోవడం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ అనే ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, తెలివైన విద్యార్థి, ఒక మంచి విశ్వవిద్యాలయం, మంచి స్కూల్లో నుంచి మెకానికల్ ఇంజనీర్, ఒక మంచి కాలేజ్ నుంచి మెకానికల్ ఇంజనీర్ లో పట్టభద్రుడయ్యాడు. అతను నేర్చుకున్నదంతా కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే వినూత్నమైన యంత్రాలు, ఓకే, మెషిన్స్ గురించి, వాటిని రూపొందించడం గురించి,
వాటి అమరికల గురించి, పెద్ద పెద్ద ఇంజిన్లు తయారు చేయడం గురించి, ఇట్లాంటి విషయాల్లో ఆయన చదువు నేర్చుకున్నాడు. డిగ్రీ పూర్తి చేశాడు. ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెషిన్స్ గురించి నేర్చుకున్నాడు, మెకానికల్ గురించి నేర్చుకున్నాడు. కానీ అనేక కంపెనీలకి దరఖాస్తు చేశాడు. నైపుణ్యానికి తగ్గ అనుభవం లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఎక్స్పీరియన్స్ లేదు నీకు అని చెప్పి రిజెక్ట్ చేశారు. చివరికి రాహుల్ ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక క్లర్క్ గా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన క్లర్క్ గా ఒక గవర్నమెంట్ దీంట్లో జాబ్ తెచ్చుకొని, ఏదో వాళ్ళ నాన్న రికమెండేషను, ఎవరో తెలిసిన వాళ్ళ రికమెండేషన్తో సో నెలకి 15,000 నుంచి 20,000 జీతం సంపాదిస్తున్నాడు. సో ఎంతో విజయం సాధిస్తాము అని చెప్పి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు, ఓకే, ఉద్యోగ ఈయనకైనా ఏదో గవర్నమెంట్ ఏదో వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ బంధువుల ఇన్ఫ్లుయెన్స్ తో ఏదో వచ్చింది. అలా ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, ఓకే, ఓన్లీ ఉద్యోగ పట్టాలు పట్టుకొని రోడ్లెంబడి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ ప్రోగ్రాము ఏదైతే ఉందో అదంతా కూడా సైద్ధాంతిక భావనలపై ఎక్కువ దృష్టి పెట్టింది, థియరిటికల్ గా. దానివల్ల ఆచరణాత్మక నైపుణ్యాలు, అనుభవం లేకుండా పోయింది. పరిశ్రమ విషయాల్లో అంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో పరిచయం లేదు రాహుల్కి. పరిశ్రమ నిపుణులతో సంభాషించడం, ఎలా ఉంటుంది అక్కడ, ఎలా ఉండాలి అనేది వాళ్ళ కాలేజు ఎటువంటి అనుభవాన్ని ఇవ్వలేదు. ఆయన ఏదైతే విద్య నేర్చుకున్నాడో ఆ విద్యను ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. సో విద్య అయితే నేర్చుకున్నారు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. నేను 3 Idiots సినిమా చూశానండి. 3 Idiots సినిమాలో అప్పుడు దాంట్లో హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. హీరో ఒక మాట అంటాడు, నువ్వు ఒక గాడిదని చేసుకుంటున్నావు అంటాడు. గాడిద ఎందుకు, ఆయన మంచి బ్యాంకులో పెద్ద మేనేజర్ ఇప్పుడు అని చెప్పేసి అంటే, బీటెక్ చదివి, ఓకే, ఎంసీఏ చదివి బ్యాంక్ ఉద్యోగాలు రాసుకునేదానికి ఇదంతా చదవలేదు, జస్ట్ డిగ్రీ చేస్తే చాలు, ఓకే, ఇవన్నీ ఎందుకు చేశాడు, బ్యాంక్ ఉద్యోగం కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, సో అనవసరంగా ఒక 6-7 years వేస్ట్ చేశాడు అని చెప్పేసి ఎగతాళి చేస్తాడు. మనం నేర్చుకునేది ఒకటి, చేస్తుండేది ఒకటి. ఇదొక పెద్ద ప్రాబ్లం. ఆ సినిమాలో ఊరికనే ఉదాహరణగా చూపించారు, కానీ అది నిజమే. అసలు మనకి ఉద్యోగం ఎందుకు కావాలి? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఉద్యోగం ఎందుకు కావాలి? సో డబ్బుల కోసం. డబ్బులు సంపాదించాం, నెలకి ఇంత డబ్బులు వస్తే మనం మన ఫ్యామిలీలో కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. సో డబ్బులు ఎలా వస్తున్నాయంటే, ఇంత ముందర ఏంటంటే ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు, అది ఒకరి వల్ల అయ్యే పని కానప్పుడు మిగతా వాళ్ళని పిలిపించుకునేవాళ్ళు. ఓకే, పిలిచి ఈ పని చేసి పెట్టండి అని అడిగేవాళ్ళు, ఈ పనిలో నాకు సహాయం చేయండి అని. ఆ సహాయం చేసినందుకు ఏదో తృణమో పణమో ఇచ్చేవాళ్ళు. అలా బిగినైంది డబ్బు అనేది. ఓకే, సో అది ఏంది అంటే, మనం నిలబడడానికి ఇతరుల యొక్క సహాయం తీసుకునేదానికి డబ్బు అనేది వాడుకోవాలి. కానీ ఇప్పుడు డబ్బే ప్రపంచం అయిపోయింది. డబ్బు లేకుండా ఎవరు ఉండలేము. సార్ డబ్బులు తీసుకుని నువ్వేం చేస్తావంటే తెలియదు. సో ప్రతిదీ కూడా ఏంటంటే, మనం డబ్బుతో మనం ఏం చేయాలి? సపోజ్ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడం నీ ఒక్కరి వల్ల కాదు. కానప్పుడు నువ్వేం చేస్తావు? పనోళ్ళని పిలిపించుకుంటావు, ఇంజనీర్ని పిలిపించుకుంటావు, డిజైన్లు వేపిస్తావు, ఇవన్నీ చేస్తావు. ఇవన్నీ చేయడానికి డబ్బు అనేది ఇస్తావు. అంటే నీ పని చేయడానికి ఇతరులని ఇన్వాల్వ్ చేసినప్పుడు డబ్బులు ఇస్తావు. డబ్బు అనేది అక్కడ ప్రధానమైంది. ఇప్పుడు నువ్వు ఏదో ఉద్యోగం చేస్తావు, దాంట్లో నీకు తిండి కావాలి అంటే తిండి పండించిన వాడికి డబ్బులు ఇచ్చి అవి కొనుక్కుంటావు, షాప్కి వెళ్ళి కొనుక్కుంటావు. ఎందుకు? నువ్వు బతకడానికి. డబ్బు అనేది ఆ లెవెల్ వరకే మనం ఆలోచించాలా. ఇక్కడ ఏమవుతుంది అంటే డబ్బే సర్వస్వం అయిపోతుంది.
అది ఉద్యోగానికి మించి అవుతోంది, ప్రాణానికి మించి అవుతోంది, ఎమోషన్స్కి మించి అయిపోతోంది. నువ్వేం చేస్తావు అంటే ఆన్సర్ ఉండదు. డబ్బుతో ఏం చేస్తావు? కోట్లు కోట్లు సంపాదిస్తావు. ఏం చేస్తావు నువ్వు? డబ్బు దేనికోసం కనిపెట్టారు? నీ పని ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో, ఇతరుల యొక్క హెల్ప్ తీసుకుంటున్నావో, దానికి మారుగా డబ్బు ఇవ్వడం అంటే బార్ ట్రేడింగ్ అంటారు దీన్ని. సో ఆ విధంగా డబ్బు కనుగొనబడింది. ఇప్పుడు నువ్వు దానికోసం సంపాదించిన డబ్బు అంతా కూడా బ్యాంకులో పెట్టేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి నువ్వు యూజ్ చేసుకోకుండా ఎక్కడో నా పిల్లలకి నా మనవాళ్ళ కోసం అని చెప్పేసి నువ్వు దాచిపెట్టేస్తున్నావు. అది ఎవరికి యూస్ఫుల్ లేకుండా పోతా ఉంటారు. ఎంతో మంది 500 రూపాయల నోట్లు కట్టలు కట్టకట్టలు దాచిపెట్టారు. ఒక్కసారిగా క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఆ రోజు వార్తల్లో చూస్తే రోడ్డు మీద కూడా చల్లేస్తున్నారు 500 రూపాయలు. దానికి విలువ లేదు. ఎందుకు? ఆ డబ్బుతో ఇతరుల ఎనర్జీని మనం కొనుక్కోవాలి, మనం ఎదగాలి. దానికోసం డబ్బు. అందుకోసం మీరు ఉద్యోగంలో చేరతారు. వాడెవడికో క్రియేటివిటీ ఉంటుంది, వాడు కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో మీ ఎనర్జీ ఇచ్చి ఆ ఎనర్జీకి రిటర్న్లో మీరు శాలరీ తీసుకుంటారు, డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బుతో మీరు మీ దగ్గర లేనివి కొనుక్కుంటారు. దీనికోసమే శాలరీ. ఓకే, మీరు దాచిపెట్టుకునేదానికి కాదు ఇది. సో ఈ డబ్బుతో సరే, దీని డెఫినేషన్ సరిగ్గా తెలుసున్న వాళ్ళు ఆ డబ్బుని, ఆ ఎనర్జీ ఫామ్ ని మళ్ళీ మళ్ళీ మార్చేస్తూ ఉంటారు. డబ్బుగా వచ్చిన దాన్ని ఏదో బంగారంగానో, లేకపోతే ఇల్లుగానో, లేకపోతే భూములుగానో, లేకపోతే ఇంకా ఉన్నతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరోపకారం కోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఇందుకోసం ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకోసం? మనము ఆ ఎనర్జీని కొనుక్కునేదానికి డబ్బు కావాలి. మన దగ్గర లేనిది మనము పొందడానికి డబ్బు కావాలి. దానికోసం మనము వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసి మనము మన ఫ్యామిలీకి, మన మన మీద బతికే వాళ్ళకి, డిపెండ్ అయిన వాళ్ళకి ఒక ఆసరాగా ఉండడానికి ఎనర్జీ ఫామ్ ని కన్వర్ట్ చేస్తున్నాం. నీ స్వెట్ ని డబ్బుగా మార్చి ఆ డబ్బుని తీసుకొచ్చి మీ దగ్గర అయితే లేవో వాటికి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి పొందుతున్నారు. కొంతమంది బియ్యం కొనుక్కుంటారు, కొంతమంది ఉప్పు కొనుక్కుంటారు, కొంతమంది పప్పు కొనుక్కుంటారు, కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు, కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటారు. ఈ విధంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇలా చేయకుండా ఓన్లీ దాచిపెడతా ఉంటే అది ఎవరికి యూజ్ లేదు. సో ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు కంపెనీలు పెడతారు. ఓకే, కంపెనీలు పెట్టి దాంట్లో ఉద్యోగాలు అని చెప్పి ప్రకటిస్తారు. ప్రకటించి మన ఎనర్జీని కొనుక్కుంటారు. ఎనర్జీ కొనుక్కొని దేనికోసం? ఏ విధంగా అయితే మనం ఇల్లు కట్టుకోవాలంటే మనము పని వాళ్ళని పెట్టుకొని ఇల్లు ఎట్లా కట్టుకుంటామో ఆ విధంగా వాళ్ళకి ఏదో క్రియేటివ్ ఐడియా ఉంది. ఆ క్రియేటివ్ ఐడియా కోసం మనల్ని వర్క్ చేయమంటున్నారు. దిస్ ఇస్ ద ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్. అది దీనికోసం మనము జాబ్లో చేరతాం. ప్రజలు ఒకరి కింద ఎందుకు పనిచేస్తారు? ఎందుకు పనిచేస్తారు? మీకు అంత తెలివితేటలు ఉన్నాయి. చాలా మంది అంటుంటారు, నా మేనేజర్ కంటే నాకు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది సార్. సో ఐఎమ్ మోస్ట్ సీనియర్, కానీ నేను ఇట్లానే ఉన్నాను, అతను కంపెనీ పెట్టుకొని ఎదిగాడు, సో నేను బయటకు పోలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంటారు చాలా మంది. ప్రజలు ఒకరి కింద ఎందుకు పని చేస్తారు? ఎందుకు పని చేస్తారంటే సేఫ్టీ కోసం. మనము జంతువుల నుంచి ఆవిర్భవించాం. జంతువుల నుంచి మనం ఆవిర్భవించాం. జంతువు ప్రతి నిమిషము, ప్రతి గంట భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో ఒక జీవి ఇంకో జీవికి ఆహారంగా మలచబడింది. ఎప్పుడు అది మీద పడి మనం తినేస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది జంతువు. ఓకే, మనము ఆ జంతువు లెవెల్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి మనం హక్కులను పెట్టుకున్నాము, అందరికీ సమానత్వము, ఇంపార్టెన్స్. ఓకే, అందరం కూడా సమానము, చట్టం కింద సమానము, న్యాయము, సాంప్రదాయాలు, కట్టుబాట్లు పెట్టుకొని బయటకు వచ్చినాం. అయినా కొంతమంది భయపడుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది భయపడుతూ ఉన్నారు. మేనేజర్తో మాట్లాడాలంటే భయం. అంత సమానంగా ఉంది, జస్టిస్ ఉంది, లా ఉంది, కట్టుబాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ
ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం, మేనేజర్ని ఫేస్ చేయాలంటే భయం, డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయేమో అని భయం, విమర్శిస్తారేమో అని భయం. ఈ భయాలతోనే సతమతం అయిపోయి చాలా మంది ఆపర్చునిటీ కోసం కూడా ప్రయత్నించడం లేదు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. భయం అన్నమాట. భయంతో ముందర వెళ్ళిపోతున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం ఇది. సో ఒకరి కింద పని చేయడం అనేది మనకి మన రక్తంలోనే, మన ఎడ్యుకేషన్ సిస్టము, మన తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నారు. చదువుకోవాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, చదువుకోవాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, ఆ తర్వాత పెళ్ళి అని చెప్పేసి బాగా ఇంజెక్ట్ చేసేస్తున్నారు. వేరొకరి కోసం పనిచేయడం వల్ల భద్రత, స్థిరత్వం లభిస్తుంది, అలానే క్రమం తప్పకుండా జీతం లభిస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని మైండ్లో ఇంజెక్ట్ చేసేస్తారు. చాలా మందికి వాళ్ళ సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, వాళ్ళకి తగ్గ నైపుణ్యాలు, జ్ఞానము, విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళ సొంత వ్యాపారం చేయడానికి ఈ సిస్టమే ఒప్పుకోవట్లే. మీరు చదువుకున్న చదువు, మీరు చదువుకున్న స్కూల్స్, కాలేజీలు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరి కింద ఒకరి కింద పనిచేయాలి అనే ఒక సిద్ధాంతాన్ని మీలో ఇంజెక్ట్ చేసేసేయడం వల్ల మీరు అలానే ట్యూన్ అయిపోయారు. వేరొకరి కింద పనిచేయడం వల్ల వ్యక్తులు నిర్దిష్టమైన పనుల్లో ప్రత్యేకత పొంది పెద్ద సంస్థలకు తోడ్పడతారు. అంతే తప్పితే దాంట్లో ఏం యూజ్ ఉండదు. ఇతరులతో కలిసి పనిచేయడం, ఓకే, ఒక నెట్వర్కింగ్ పెంచుతుంది, అవకాశాలు పొందుతాయి. మళ్ళీ ఆ గొడ్డు చాకరీ చేయడం అనేది మామూలుగానే ఉంటుంది. కేవలం ఏంటంటే రిస్క్ అవాయిడ్ చేయడానికి ఉద్యోగంలో చేరేవాళ్ళు ఇంతకు ముందర. మనకి ఎందుకు రిస్క్, ఒక కంపెనీ పెట్టాము, అది ఫెయిల్ అయిపోయింది, ఆ తర్వాత రోడ్డు మీద పడిపోతాము అని భయాలు ఉండేవి. అందుకని ఏదో గవర్నమెంట్ జాబ్ ఉంటే పెళ్లి చేస్తామని అప్పుడు బాగా ప్రచారంలో ఉండింది. ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చేద్దాము అంటున్నారు. ఓకే, బికాస్ రిస్క్ టేకింగ్ వద్దు, సేఫ్టీ, భద్రత, స్థిరత్వం కావాలి అనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఈ విధంగా మనకి మన బ్లడ్ లో ఇంజెక్ట్ అయిపోయింది. ఒకరి కింద పనిచేయడానికి ప్రజలకు ఎందుకు శిక్షణ ఇస్తారు అంటే, ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? సాంప్రదాయ విద్యా విధానం, ఓకే, మన మనస్తత్వాన్ని శాశ్వతంగా ఆ విధంగా మార్చేసింది. ఇక్కడ ఇక్కడంతా కూడా బ్రెయిన్ వాష్ చేసేస్తారు పాపం వాళ్ళందరినీ కూడా. నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. అతనికి క్రియేటివిటీ ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది. సో ఆ క్రియేటివిటీ, ఇమాజినేషన్తో అతను ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఈ విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు ఆ ప్రభావితానికి లోన్ చేసేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తారు. ఇదిగో అతను ఇంత బాగా చదువుకొని యుఎస్ లో సెటిల్ అయ్యాడు, ఇతను ఇంత బాగా చదువుకొని అమెరికాలో ఏదో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు. ఇలా ఎగ్జాంపుల్స్ కూడా చూపించి మనకు అదే నిజమేమో అనిపించేలాగా చేసేస్తాం. సార్, దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతే మిగతా పనులు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అక్కడేమో కాంపిటీషన్ పెరిగిపోతా ఉంది. మిగతా వృత్తుల్లో ఎవ్వరు దొరకటం లే. మిగతా వృత్తుల్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ దొరకటంలో, మెకానికల్ ఇంజనీర్ దొరకటంలో, ఎలక్ట్రికల్ ఇంజనీర్ దొరకటంలో అందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసేస్తున్నారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మనకి ఏ రంగం అయితే బాగా భూమి అవుతుందో దానికి షిఫ్ట్ అయిపోతుంటాం. మీరు ఎంబీఏ చదువుకో అంటారు, మార్కెటింగ్, బిజినెస్ చేయాలా. కానీ ఇప్పుడు భూమిలో ఐటీ ఉంది కాబట్టి ఈయన టెస్టింగ్ ఏదో నేర్చేసుకుని ఐటీలోకి దూకేస్తాడు. మరి మార్కెటింగ్, బిజినెస్ ఎవరు చేస్తారు? ఇక్కడ కొరత ఉంది, అక్కడేమో డిమాండ్ ఉంది. అక్కడ 5,000, 10,000 కూడా చేసేవాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ దాంట్లో. ఉద్యోగం వస్తే చాలు అన్నట్టు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బీటెక్లు చేసిన వాళ్ళు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఓకే, ఆ డబ్బులన్నీ కూడా మీ తల్లిదండ్రులు మీరు ఎల్కేజీ, యూకేజీ నుంచి మీకు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు కోటీశ్వరులు, ముఖేష్ అంబానీ మాదిరి కోటీశ్వరులు అయిపోయి ఉండేవాళ్ళు. మీరు నిజంగా ధనమే సంపాదించడానికి విద్య నేర్చుకుంటా ఉంటే, ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ టార్గెట్ అయితే మీరు చదవద్దు,
ఎల్కేజీ యూకేజీ నుంచి లక్షలు లక్షలు ఏదైతే డొనేషన్లు పెట్టి కడుతున్నారో అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీ పిల్లలకి అందించండి. వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి ఉంటారు ఈ పాటికి. నేను కూడా నిన్న కట్టొచ్చా, 1.5 లక్ష కట్టొచ్చా నా పిల్లోడికి. ఆ 1.5 లక్ష ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకి 1.5 లక్ష ఉంటే నా పాపకి 1.5 లక్ష కట్టా. సో ఆ 1.5 లక్ష మా పాప ఇప్పుడు 5 years ఉంది. ఇప్పుడు కానీ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆమె 20 years వచ్చేసరికి 15 ఏళ్లలో ఆమె కట్టే ఫీజులన్నీ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వస్తే 20 ఏళ్ళకి ఆమె కోటీశ్వరులు అవుతారు. ఇక డబ్బే మెయిన్ అంటే చెప్తున్నా. సో స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము? ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడానికి కాదు, జ్ఞానాన్ని సంపాదించడానికి. జ్ఞానం ఉంది కాబట్టే రాముణ్ణి అడవిలో వేసినా కూడా బతికాడు. జ్ఞానం ఉంది కాబట్టే పాండవుల్ని అడవిలోకి వేసినా కూడా అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ పరాక్రమంతో రాజ్యాలు స్థాపించుకున్నారు. సో జ్ఞానం ఉంటే ఎడారిలో వేసినా కూడా అతను రాజులాగా బతుకుతాడు. ఎందుకంటే పర్ఫెక్ట్గా రిసోర్స్ని ఎలా వాడాలి, సో వాటి నుంచి ఎలా మనము పైకి రావాలి, వాటి నుంచి నేను ఏ విధంగా తీసుకొని వాటిని సక్రమంగా యూజ్ చేసుకుంటూ నలుగురికి ఆపర్చునిటీస్ కలిగించాలో ఆ మేధస్సు వస్తుంది జ్ఞానం ఉంటే. అందుకోసం వెళ్ళాలి స్కూల్కి, అందుకోసం వెళ్ళాలి కాలేజీకి. కానీ మనం ఏం చేస్తున్నాం? నువ్వు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, లక్షల లక్షల ప్యాకేజ్. ఓకే, ఆ కంపెనీ వాడు ఎత్తేస్తే, సపోజ్ మన రెసిషన్ వచ్చింది, ఓకే, మన కరోనా వచ్చింది, సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది. సో ఇలా బ్లాక్ మెయిల్ చేసి చదివించే వాళ్ళంతా కూడా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. బికాస్ దే ఆర్ ట్రైన్డ్ లైక్ ఎ మెషిన్స్, నాట్ హ్యూమన్స్. సో ఆ మెషిన్కి ఆ పని చేయడమే వచ్చు, ఇంకే పని చేయడం రాదు. అలా ట్రైన్ చేసేస్తున్నారు మనుషుల్ని. భార్యతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, పిల్లలతో ఎలా ఉండాలో తెలియదు, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలియదు. కానీ సాఫ్ట్వేర్ జాబ్ అయితే కరెక్ట్గా చేస్తాడు, పర్ఫెక్ట్. ఏదో రోబోట్ కనిపెట్టారంటే చైనాలో, దాని బటన్ నొక్కితే అది వంటింట్లో అంతా క్లీన్ చేసేసి అంట్లు తోమేస్తుందంట. అది ఆ పని మాత్రమే చేస్తుంది, ఇంకే పని చేయదు. బికాస్ దే మేడ్ లైక్ దట్. సో మీ పిల్లల్ని కూడా అలానే చేస్తున్నారు అని నాకు డౌట్, ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో నిజంగా జ్ఞానం సాధించేలాగా మీరు ట్రైనింగ్ ఇవ్వండి. అతన్ని ఎడారిలో ఉండే ఆ సర్కమ్స్టాన్సెస్ అలా వచ్చినా కూడా అతను జ్ఞానంతో దేన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి బతక నేర్చుకుంటాడు. సో నిరుద్యోగానికి ఇది మెయిన్ కారణం, గ్రాస్ రూట్. ఓకే, గ్రాస్ రూట్ రీజన్ వచ్చి ఇదే. ఈ వ్యవస్థ నిరుద్యోగానికి దోహదం చేస్తా ఉంది. ఎందుకంటే ప్రజలకు వాళ్ళ సొంత ఉద్యోగాలను సృష్టించుకునే నైపుణ్యాలు లేవు, అలాంటి మనస్తత్వం కూడా లేదు. సృజనాత్మకత కంటే విధేయతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా వ్యవస్థ, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మొత్తం కూడా మనలో ఉండే క్రియేటివిటీని అణిచివేస్తా ఉంది. వ్యక్తులు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఊరికి పెద్ద, ఓకే, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయించాడు. ఇతను రెజ్యూమ్ పెట్టుకొని ఒక ఏదో కంపెనీకి పోయి, అయ్యా అయ్యా నాకు జాబ్ ఇవ్వండి, అయ్యా 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 నాకు జాబ్ ఇవ్వండి. ఈయనేమో ఊరికి పెద్ద. తెలియకుండానే కొడుకుని ఎలా ట్రైన్ చేశాడు, అందరి ముందర అడుక్కునే విధంగా తయారు చేశాడు. స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కూడా జాబ్ కావాలయ్యా, అది ఆ జాబ్ కావాలయ్యా అని చెప్పి అడుక్కునే రిస్క్ తీసుకొచ్చాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ. సో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి యొక్క కొడుకు ఏం చేయాలి? ఆ చెప్పులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టాలి. ఇది వాళ్ళ నాన్నకి ఇచ్చే గౌరవం.
అంతేగాని ఇంకా రైల్వే లైన్ మ్యాన్గా 10,000 జీతానికి చేరకూడదు. సో సమస్యని ఫైన్ ట్యూన్ చేసి దాని సొల్యూషన్ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా బతకడం నేర్పించాలి. దిస్ ఇస్ ద జ్ఞానం. వాళ్ళ నాన్నని చూశాడు చెప్పులు కొట్టడం అనేది. సో ఇతను సో ఆ చెప్పుల ఫ్యాక్టరీ పెట్టి సో వాళ్ళ నాన్నకి ఒక గౌరవం ఇవ్వాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. అంతేగాని ఎక్కడ రైల్వే మ్యాన్ మీద 10,000 జీతం కోసం పని చేయకూడదు. సో విధానాలు ఏమున్నాయి? ప్రత్యామ్నాయ విధానాలు ఏమున్నాయి? స్టార్టప్స్ పెట్టాలి. మీకు ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయో ఆ నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడైతే మనకి ఆన్లైన్ కోర్సులని, బూట్ క్యాంపులని చాలా ఉన్నాయి. చాలా విధానాలు మనం అభ్యాసం చేయడానికి చాలా ఈజీ అయింది. ఇప్పుడు మనం ఏ స్కూల్‌కి పోబులే, కాలేజీకి పోబులే. డైరెక్ట్‌గా మనము ఆన్‌లైన్‌లో మీకేమి ఇష్టమో దాన్ని నేర్చుకోవచ్చు. సో, మీ ప్యాషన్ దేంట్లో ఉందో అది నేర్చుకోవడం ముఖ్యం. ఓకే. ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీ అంటే ప్యాషను. ఆస్ట్రాలజీ నేను నేర్చుకుంటాను. ఇంక నేను ఆన్‌లైన్‌లో కొడతాను. ఆన్‌లైన్‌లో చూసుకుంటాను. సో, ఎవరైనా మంచి ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆస్ట్రాలజీ నేర్చుకోవడం అనేది చేస్తాను. సో, ఎందుకంటే ఆస్ట్రాలజీ అంటే నాకు ప్యాషన్. ఐ యామ్ నాట్ ఫిట్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఆ వ్యవసాయం నేర్పించే వాళ్ళ దగ్గర నేను చూస్తాను, నేర్చుకుంటాను. వ్యవసాయం చేయడంలో నేను పరిణితి చెందుతాను. దిస్ ఈజ్ మై ప్యాషన్. నాకిలా చెప్పడం ఇష్టం. అందుకని నేను ఒక టీచర్ లాగా మారతాను. దిస్ ఈజ్ మై స్కిల్. సో, మీ ప్యాషన్ ఏందో తెలుసుకోండి. ఓకే. సో, ప్రపంచం మొత్తం సాఫ్ట్‌వేర్ ఎనకాల ఎళ్తోంది. లేకపోతే ఏఐ అని ఇప్పుడు కొత్తదొచ్చింది. సో, వాటిలి ఎనకెళ్తుంది అని జెప్పేసి మనం గూడా ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు స్విచ్ అవుతూ ఎళ్ళిపోవడం. అది కుదరదండి. ఇప్పుడుండే అంబానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేయడానికి 3, 4 జనరేషన్‌ల నుంచి కృషి జరిగింది. ఇంకా వాళ్ళ తాతల దగ్గర నుంచి బిజినెస్. వాళ్ళ నాన్న బిజినెస్. వీళ్ళు బిజినెస్. సో, ఈ స్టేజ్‌కి రావడానికి 4 తరాలు కష్టపడ్డారు. సేమ్ లైన్‌లో. సేమ్ బిజినెస్ అనే లైన్‌లో. సో, మీరు గూడా అదే లైన్‌లో 4 జనరేషన్‌లు కష్టపడితే దాంట్లో ఉన్నతమైన స్థానానికెళ్తారు. స్విచ్ అవ్వకూడదు. ఓకే. ఈ టైంలో ఇది బాగుంది అని జెప్పి స్విచ్ అయిపోకూడదు. సాంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తాందో దాన్ని ఇంప్రూవ్ చేసే స్కిల్స్, టాలెంట్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మా తాత ఆస్ట్రాలజరు, మా నాన్న ఆస్ట్రాలజరు, నాకు ఆస్ట్రాలజీ బాగొస్తుంది. సో, డైరెక్ట్‌గా నేను ఏబీసీడీలు, యూకేజీ, ఎల్‌కేజీ వెళ్ళా. డైరెక్ట్‌గా డిగ్రీ చదివేయొచ్చు నేను ఆస్ట్రాలజీలో. సో, ఇన్‌బిల్ట్ చిప్ ఉంటది నాకు. అలా కాకుండా నన్నిప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాగుందని జెప్పేసి, సాఫ్ట్‌వేర్ దాంట్లో చేర్చేసారనుకోండి. నేను ఏబీసీడీల నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. నా ఎనక తరం కష్టపడిన ఏదైతే ఉందో అదంతా గూడా వ్యర్థం. దేనికి పనికిరాదు. నాకు ఆపత్ సమయంలో ఎవరైనా క్వెషన్ అడిగితే టక్కుమని ఆన్సర్ ఒస్తుంది. ఎందుకంటే, మా తాతల దగ్గర నుంచి ఆ రిసర్చ్ జరిగింది గాబట్టి. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్ దాంట్లో చేరాననుకోండి, ఇగ ఆపత్కాలం వస్తది. అప్పుడు ఏం జేయాలో అర్థం గాదు. ఎందుకంటే, మైండ్ ఈస్ రిలేటెడ్ టు సమ్‌వాట్ ఎల్స్. నేను చేస్తుండేది సమ్‌వాట్ ఎల్స్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. ఇప్పుడు మీరు పునాదేస్తే రేపు మీ తర్వాత జనరేషన్ వాళ్ళు ఆ పునాది మీదే గోడలు కట్టాలి. ఆ పునాది మీద బిల్డింగులెయ్యాలి. అప్పుడు మీ వంశము త్వరగా వృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో పారడైజ్ బిర్యానీ ఇది కొన్ని తరాల నుంచి అక్కడ బిర్యానీ వండుతున్నారంట. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అదే బిజినెస్ చేస్తా ఉంది ఇప్పటిదాకా. సో, వాళ్ళు నంబర్ 1 ఇప్పుడు హైదరాబాద్‌లో. ఒకప్పుడు వాళ్ళ తాతల కాలంలో నంబర్ 0 అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు నంబర్ 1. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళకేదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లోనే ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తూ వచ్చారు. ఒక చిన్న కొట్టు ఉండేది ఒక పెద్ద హోటల్ అయింది. పెద్ద హోటల్ కాస్త బ్రాంచెస్ పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా, ఖండాంతరాలు అక్కడికి వెళ్లి కూడా అక్కడ కూడా పెట్టాయి. సో, ఈ విధంగా వృద్ధి చెందుతోంది. సో, బికాజ్ మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు? మిగతా స్కిల్డ్ బిర్యానీ చెఫ్స్ కూడా ఉంటారు. వాళ్ళ వల్ల ఎందుకు కావట్లేదు? అంటే ఈ పునాది ఎక్కడి నుంచో పడింది. సో, మీ పిల్లల్ని ఒక మెషిన్ లాగా తయారు చేయబాకండి. క్రియేటివిటీ అనేది ఉండాలి.
సొంత అవకాశాలు సృష్టించుకునే క్రియేటివిటీ, స్పార్క్ అనేది వినూత్న ఆలోచనలకి దారితీస్తుంది. సొంత వ్యాపారాలు ప్రారంభించాలి అంటే ప్రోత్సాహం ఇవ్వండి. డబ్బులు నష్టపోయినా పర్వాలేదు. ఇంత నష్టపోతున్నాం. యూకేజీ నుంచి డిగ్రీ దాకా చదివించి ఎంతో నష్టపోతున్నాం. అది దేనికి పనికి రావట్లేదు. సో రిస్క్ టేకింగ్ తీసుకొనివ్వండి. చిన్న ఏజ్‌లోనే రిస్క్ టేకింగ్ కావాలి. సో వాళ్ళకి ఒక భద్రత, ఓకే, ఒక స్థిరత్వము అనేవి మీ మీ పులిహోర అంతా కలిపి వాళ్ళ నెత్తి మీద పోయకండి. సొంత అవకాశాలు సృష్టించుకోవడంలో వాళ్ళు ఎంతకైనా తెగించే విధంగా తయారు చేయండి. రిస్క్ తీసుకొనివ్వండి. వాళ్ళ ఆలోచనలు, అభిరుచులు కొనసాగించడానికి రిస్కులు తీసుకోవాలి. రిస్క్ లేకుండా మనము జీవితం అనేది ముందరగా పోకూడదు. రిస్కులు ఉండాలి. రిస్కులు ఉంటేనే హీరోయిజం బయటకొస్తుంది. లేకపోతే మీరు కూడా 10 మందిలో ఒకరు. నువ్వెవరయ్యా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నువ్వెవరయ్యా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 100 మందిని అడిగిన ఇదే ప్రశ్న. 100 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. దాంట్లో నువ్వొకడివి. నువ్వెవరయ్యా? నేను జొమాటో స్థాపించాను. యూబర్ స్థాపించాను. నలుగురిలో యూనిక్. కార్లేమీ లేకుండా కార్లని అద్దెకి దింపే ఒక యూబర్. అది సృష్టించింది ఎవరు? వినూత్నంగా ఆలోచించడం వల్లే కదా! ఒక జొమాటో. ఇప్పుడు మనం అందరం గూడా జొమాటో తెలియని వాళ్ళు ఉండరు. సో ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ అది. సో ఒక వినూత్నమైన ఆలోచన ప్రపంచాన్ని మార్చేసింది. సో ఈ వినూత్న ఆలోచనలు చేసే కేటగిరీకి తీసుకెళ్ళాలి పిల్లల్ని. ఇప్పటి నుంచే. నాయకత్వం, లీడర్‌షిప్ నేర్పించాలి. భయం నేర్పించకూడదు. మనకెందుకురా అవన్నీ, ఒక ఉద్యోగం చేసుకొని హ్యాపీగా సంతోషంగా బతికేస్తే చాలా. నాయకత్వం వహించడం అనే విషయాల్లో ప్రేరేపించాలి. తమ ప్రయాణంలో ఇతరులను తమతో చేరమని ప్రేరేపించగలిగేలాగా శక్తిని మీ పిల్లలకివ్వాలి. ఇప్పుడు అంటున్నారు ఏఐ వచ్చేస్తోంది. ఏఐ వస్తే సాంప్రదాయబద్ధమైన జాబ్స్ అన్నీ గూడా ఎగిరిపోతాయి. సో అంతా గూడా 10 మంది జాబు ఒకటే ఏఐ టూల్ ఒకటే చేసేస్తోంది అని జెప్పేసి చెప్తున్నారు. కృత్రిమ మేధస్సు సాంప్రదాయ ఉద్యోగాల్ని భర్తీ జేస్తున్నాయి. కంపెనీలు ఏందంటే ఎప్పుడు గూడా తక్కువ కార్మిక వ్యయాలు ఉన్న దేశాలకు ఉద్యోగాల్ని ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. ఓకే. దాంట్లో ప్రధానమైన దేశం భారతదేశం. మనకెప్పుడో 1945లో ఫ్రీడమ్ వచ్చింది. ఇంకా ఫ్రీడమ్ రాలే. ఎందుకు ఔట్‌సోర్సింగ్ జేస్తున్నారో తెలుసా అండి? మనం చాలా తక్కువ వేతనానికి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళం. ఇది మంచిదంటారా? లేకపోతే నీచమైనదంటారా? నిజమైన దేశద్రోహం జేసేవాళ్ళందరూ గూడా ఏందంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లయ్యి అమెరికాకెళ్ళిపోతున్నారు. ఇక్కడ చదువుకొని, ఇక్కడ నేర్చుకొని, ఇక్కడ స్కిల్ అంతా నేర్చుకొని, అక్కడ పోయి ఉద్యోగం జేస్తున్నారు. ఎందుకు? నా ఫ్యామిలీ భద్రంగా ఉండాలి. నేను భద్రంగా ఉండాలి. సో, నా దేశం ఎటు పోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రపంచీకరణ జరిగిపోయింది. ఇప్పుడంతా ఇంటర్నెట్ అందరిని కలిపేసింది. ఓకే. ఇంటర్నెట్ కలిపేసి ఏ రిమోట్ ఏరియాలో అయినా కూర్చొని మనం ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం అనేది ఇంటర్నెట్ ఇచ్చింది. ఉద్యోగం అనే డెఫినిషన్‌ని ఇప్పుడిప్పుడే మారుస్తున్నారు. ఇప్పటిదాకా ఏందంటే తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ, ఓకే, చదువుకున్న విశ్వవిద్యాలయాలు ఇవన్నీ గూడా వర్క్ చేయడం, నువ్వొక స్లేవ్‌వి అని చెప్పేసి ఆ మార్గం నుంచి బయటపడుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూత్‌ని చూస్తున్నాము. చాలామంది యూత్ స ఈ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నారు. వాళ్ళు యూట్యూబ్‌లోనే వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు.
దాంట్లో వ్యూస్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు సొంత క్రియేటివిటీని చూపిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు, యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఫేస్బుక్లో చూపిస్తున్నారు. వాళ్ళ నా క్రియేటివిటీ ఇది అని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళని ఎగబడి కొనుక్కుంటున్నారు. మీరు మా షోకి వస్తే గంటకి ఇంత ఇస్తాం, ఓకే, మీరు మా కంపెనీలో చేస్తే మీకు నెలకి ఇంత ఇస్తాం అని వాళ్ళ కోసం ఎగబడుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సో ఈ పాంచంతకాయ పచ్చడి అంతా పక్కన పెట్టేసి అందరూ కూడా వాళ్ళకి ఏదైతే కళలు నైపుణ్యాలు ఉన్నాయో ఆ కళలు నైపుణ్యాలు తీసుకొని సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్నారు. ఇది నేను అని చెప్తున్నారు. ఇప్పుడు యుగం మారుతా ఉంది. ఇది బెస్ట్ యుగం ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. అందరూ కూడా తమ క్రియేటివిటీని, తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. తొందరలోనే ఇండియా కూడా మారిపోతుంది. ఈ స్లేవ్స్ బానిసత్వం నుంచి బయటపడి ఫ్రీడమ్ వస్తుంది మనకి. నిరుద్యోగం, పేదరికం, అప్పులు, ఆర్థిక భద్రత ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి కింద ఉద్యోగం చేసేలాగా మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ ఇట్లాంటి కారణం అవుతున్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా నిరుద్యోగులే. ఎందుకంటే ఆ ఉద్యోగం వాళ్ళ టాలెంట్కి తగ్గింది కాదు. ఎవరిని మీరు 100లో 90 మందిని అడగండి, మీ స్కిల్కి తగ్గట్టు మీరు ఉద్యోగం చేస్తున్నారా అని, నో అనే ఆన్సరే వస్తుంది. అది కూడా నిరుద్యోగమే. సో మరి ఏం చేయాలి? సో క్రియేటివ్గా ఆలోచించమంటున్నారు, చేయమంటున్నారు కదా. సో ఏం చేయాలి? ఏం చెయ్యాలి అంటే 5 స్కిల్స్ నేర్చుకోవాలి మీరు. ఓకే, యూకేజీ నుంచి మీరు డిగ్రీ దాకా మీరు ఏం చదువుకున్నా కూడా స్కూల్ ఏం నేర్పించినా డిగ్రీలు మీకు కావాలి, ఎసెన్షియల్, నేను నమ్ముతున్నాను. ఆ డిగ్రీలు అయితే చేయనివ్వండి, కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకి 5 స్కిల్స్ నేర్పించండి. 5 స్కిల్స్ మీకు ఇష్టమైనవి, ఓకే, ఏవైనా ఒకటి. 5 స్కిల్స్ దాంట్లో పరిణితి చెంది పిహెచ్డీలు చేయాలి వాళ్ళు ఆ స్కిల్లో. ఒక ఆయన పాపం చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆ మ్యూజిక్ మీద ప్యాషన్తో మ్యూజిక్ నేర్చుకుంటూ వచ్చాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన మ్యూజిక్ కొట్టడం బాగా నేర్చుకున్నాడు. అంటే పిహెచ్డి లెవెల్ దాటిపోయింది ఆయన నేర్చుకున్న కళలు, నైపుణ్యాలు. సో పిహెచ్డి లెవెల్ దాటిపోయింది. ఉన్నటువంటి ఒక మంచి సాంగ్ కొట్టాడు. ఆ మంచి సాంగ్తో పాపులర్ అయిపోయాడు. సో స్కిల్ మీద ప్యాషన్ చూపించడం వల్లనే, అంటే డబ్బు గురించి ఆలోచించాలి. నేను మ్యూజిక్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయని ఎప్పుడు ఆలోచించాలి ఆయన. ఓన్లీ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. ఆ నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. ఒక్క సాంగ్ కొట్టాడు, పాపులర్ అయిపోయాడు. దెబ్బకి డబ్బులు వచ్చేసాయి, ఇల్లు వచ్చేసింది, ఆస్తులు వచ్చేసాయి, బంగారం వచ్చేసింది, మొత్తం ఏ టు జెడ్ అన్ని వచ్చేస్తాయి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ. సో 5 స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా జీవితాన్ని సక్సెస్ఫుల్ గా ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఏ కంపెనీ మీద డిపెండ్ కాకుండా అతను బతకాలి అంటే 5 స్కిల్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సో మీరేం నేర్చుకున్నారు? నేను జ్యోతిష్యం నేర్చుకున్నా, వాస్తు నేర్చుకున్నా, సత్వసాధన నేర్చుకున్నా, ఫార్మింగ్ నేర్చుకున్నా, వ్యవసాయం నేర్చుకున్నా, ఆయుర్వేదం నేర్చుకున్నాను, సాఫ్ట్వేర్ వచ్చు. సో ఇప్పుడే 5 6 చెప్పేశాను. ఇంకా నాకు చాలా వచ్చు. సో ఈ స్కిల్స్, 5 స్కిల్స్ నేర్చుకుని ఇన్ని నేర్చుకోవాలి. 5 స్కిల్స్ నేర్చుకుంటే జీవితంలో సక్సెస్ఫుల్ గా బతకగలుగుతారు. దాని మీద ప్యాషన్, డెడికేషన్తో నేర్చుకోవాలి. ఏ స్కిల్ అయినా పర్వాలేదు, దాని మీద కింద మీద పడుతూ అవి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ పర్సన్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. అతనికి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. మీరు ఏదైతే లైఫ్ ఊహించుకున్నారో, జాబ్ వస్తే ఇట్లాంటి లైఫ్ ఉంటుంది అని, సో ఈ 5 స్కిల్స్ నేర్చుకోవడం వల్ల, అది ఏ స్కిల్ అయినా పర్వాలేదు, 5 స్కిల్ నేర్చుకోవడం వల్ల అతని జీవితమే మారిపోతుంది. శ్రీకృష్ణుడు 64 కళలు నేర్చుకున్నాడు. 64 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎనీ పర్సన్ అచీవింగ్ దిస్ మచ్ క్రెడిబిలిటీ. 64 కళలు నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. హైలీ సక్సెస్ఫుల్ పర్సన్. హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడే. శ్రీరాముడు 58 ఎన్నో కళలు నేర్చుకున్నాడంట, ఆయనకంటే ఒక 4 5 తక్కువ.
హైయెస్ట్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ ఒక్క కళ మాత్రమే నేర్చుకోవాలి. అది ఏదో కంప్యూటర్, అది మాత్రమే నేర్చుకోవాలి. అది చిన్నప్పటి నుంచి డిగ్రీ అయిపోయేదాకా అదే. అతను నేర్చుకుని బయటకు వచ్చినాక అది లేకపోతే, కంప్యూటరే లేకపోతే ఎలా బతుకుతుంది? సో ఎసెన్షియల్గా 5 కళలు అయితే నేర్చుకోవాలి. 5 కళలు నేర్చుకోవడం వల్ల ఆ పర్సన్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. సో ఒక కళ అనేది నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఒక కళ అనేది, ఒక నైపుణ్యం అనేది నేర్చుకోవడం వల్ల సృజనాత్మకత, క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలు సంపాదించడం ఒక అవసరం ఇప్పుడు. మనలో ఉండే శ్రేష్టతని, అంటే ద క్యాలిబర్ని బయట పెట్టడానికి మరియు అవకాశాలు సృష్టించడానికి బహుళ కళలు, నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరం. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇతిహాసాల్లో మనకు బోధించింది ఇదే. వాళ్ళు విలువిద్య నుంచి, యుద్ధ నైపుణ్యాల నుంచి, డాన్స్, ఫ్లూటు వాయించడం ఎన్నెన్నో చేశారు ఆయన. బహుముఖ ప్రజ్ఞశాలి అంటే 4-5 కళలు నేర్చుకున్న వాళ్ళనే బహుముఖ ప్రజ్ఞశాలి అంటారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ఈ సృజనాత్మకతే కొత్త ఆవిష్కరణలకి దారితీస్తుంది, పురోగతికి పునాదులు వేస్తుంది. సృజనాత్మకత, క్రియేటివిటీ మన సాంప్రదాయ జ్ఞానాన్ని సవాలు చేయడానికి, సంక్లిష్ట సమస్యలు కొత్త పరిష్కారాలు కనుక్కోవడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. మనం మన క్రియేటివిటీని పెంచుకున్నప్పుడు ఇతరులు విలువనిస్తారు, ఇతరులు మనకు విలువిస్తారు, వచ్చి కొత్త అవకాశాలకు దారితీస్తారు. సృజనాత్మకత, క్రియేటివిటీ మన అవకాశాలు, అంటే ఆపర్చునిటీస్ సృష్టించుకునే శక్తిని ఇస్తుంది. క్రియేటివ్గా ఆలోచించడానికి నైపుణ్యాలు, జ్ఞానము కలిసి పనిచేయాలి. మనల్ని మనము ఆపలేని వారం అవుతాం. ఓకే, ఎవ్వరు మనల్ని ఆపలేరు. అలాంటి స్టేజ్కి వెళ్తాం. బిచ్చమెత్తుకునే స్టేజ్ నుంచి మనల్ని ఎవ్వరు తాకలేని స్టేజ్కి వెళ్తాం. మనం కనీసం ఊహించనప్పుడు, ఓకే, మనము ఎటువంటి ఊహ లేనప్పుడు మనకి నైపుణ్యం ఉంటే చాలు, అవకాశాలు ఉద్భవిస్తాయి. మన క్రియేటివిటీ, మన మనము మనస్తత్వం దాని మీద ఫోకస్ చేయడం వల్ల మనం కొత్తవి సృష్టిస్తాము. మనకు మనమే విలువను సృష్టించుకుంటాం. ఇది ప్రజలను, వనరులను మరియు సంపదలను ఆకర్షిస్తాయి. ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక ఆయన చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి యాక్టింగే, యాక్టింగ్ తప్పితే ఇంకేం లేదు. యాక్టింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఉన్నట్టుండి ఏదో ఒక మంచి రోల్ వచ్చింది, దాంట్లో బాగా చేశాడు, తర్వాత హీరో అయ్యాడు. సో ఆ కళని ఇంప్రవైజ్ చేస్తాడు, అతను పెద్ద స్టార్ అయిపోయాడు. ఇది నైపుణ్యం నేర్చుకోవడం, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడమో తెలిస్తేనే జరుగుతుంది ఇది. డబ్బు తరచుగా మన లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనం అది. డబ్బే జీవితం కాదు. అది మన లక్ష్యాల్ని సాధించడానికి వీలు కల్పించే ఒక సాధనం మాత్రమే. డబ్బు కోసం వెంబడించే బదులు మీకు డబ్బు తెచ్చిపెట్టే కళలు, నైపుణ్యాలు మీద దృష్టి పెట్టండి. వాస్తవిక ప్రపంచ సమస్యలు పరిష్కరించే ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలు అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా డబ్బునిస్తుంది. ఇదంతా కూడా మీకు నైపుణ్యం ఉంటేనే. విలువని సృష్టించడం ద్వారా మీరు సంపదని, ప్రతిభ, అవకాశాలు ఆకర్షిస్తారు. అవి మీకు ఎదగడానికి, విజయం సాధించడానికి సహాయపడతాయి. సో విజయానికి సూత్రం ఏందయ్యా అంటే, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛని, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని సాధించడానికి సూత్రం ఏంది అంటే, మీకు నైపుణ్యాలు ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అవకాశాలు సృష్టించే తెగు ఉండాలి. ఉంటే సంపద, స్వేచ్ఛ దానంతట అవే పరిగెత్తుకొని వస్తాయి. కొత్త నైపుణ్యాలను సాధించడం, సృజనాత్మకత, క్రియేటివ్‌ని పెంపొందించుకోవడం, అవకాశాలు సృష్టించడం, మీరు మీ సామర్థ్యాన్ని వెలికితీసి మీ స్వంత నిబంధనల ప్రకారం విజయం సాధిస్తారు.
అవకాశాలు మీకోసం వచ్చే వరకు వేచి ఉండబాకండి, వాటిని సృష్టించండి. మిమ్మల్నే మీరు పెట్టుబడిగా పెట్టుకోండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. క్రియేటివిటీని పెంపొందించుకోండి. విలువని సృష్టించడంలో దృష్టి పెట్టండి. డబ్బు గురించి ఆలోచించొద్దు. ప్యాషన్, డెడికేషన్తో కళా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి. మీకు ఏమి ఇష్టం? మీకు ఫార్మింగ్ ఇష్టం అంటే సో అవన్నీ తిరిగేసేయండి, అవన్నీ నేర్చుకోండి. ఏ పంటను ఎలా పెంచాలి, ఏ భూమిలో ఏం పండుతుంది, ఇవన్నీ తెలుసుకోండి. దాంట్లో పిహెచ్డి చేసేయండి. సో మీ తాతలు తండ్రులు చేసేది మీరు చేయకూడదు. ఇప్పుడు మీ దగ్గర ఆ సామర్థ్యం అంతా ఉంది, ఆ నాలెడ్జ్ అంతా ఉంది. దీంతో కొత్తగా నేనేం చేయగలుగుతాను, అది చెయ్యండి. అది నలుగురికి దారి చూపిస్తుంది. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతారు. స్థిరమైన సాధన, అంకిత భావం ద్వారానే మన నైపుణ్యం పెరుగుతుంది. మనకి ఏది ఇష్టమో అది చెయ్యడమే మనకి కలిసొస్తుంది. ఒకాయన స ఏదో చదువుకున్నాడు. ఆయనకి జాబ్ రావట్లేదు. ఇంటికొస్తే వాళ్ళ నాన్న తిడుతున్నాడు. నేను పోషిస్తున్నాను నిన్ను. నేను 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 పెట్టే డబ్బులతోనే నువ్వు బతుకుతున్నావు అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు పాపం. ఇంతలోపల ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ అలవాటవుతారు గదా! ఇంక తాగుడు అలవాటయిపోయింది పాపం. సో, రోజు ఈ టార్చర్ తట్టుకోలేక, ఓకే, నేర్చుకున్న విద్యని ఎక్కడ ఇంప్లిమెంట్ జేయాలో తెలీక తాగుడికి బానిసైపోయాడు. జీవితమే సర్వనాశనం అయిపోయింది. అప్పుడు ఇట్లా సత్వసాధన చేసేవాళ్ళు ఎవరో ఉన్నారో, వాళ్ళెవరో ఆయన జీవితంలోకి ఆయన జీవితాన్ని చూసారు దగ్గరుండి. సో, మంచి చేయాలని అనిపిచ్చింది. ఓకే. ఏదో మంచి చెప్పారు. ఇట్లా ఒక కళా నైపుణ్యం నేర్చుకో ఇప్పటికైనా. ఓకే. ఇప్పటిదాకా చదివిన చదువు పక్కన పెట్టేసి, ఈ కళా నైపుణ్యం ఏదో ఒకటి నేర్చుకో అని చెప్పేసి చెప్పారు. సో, నీ చుట్టూ ఉండే వాటిల్ని నువ్వు కొత్తగా చూపించడానికి ఏం ప్రయత్నం చేస్తావో అది చెయ్యి అని చెప్పారు. వాళ్ళ నాన్నకి ఒక 5 ఎకరాల బంజరు భూమి ఉంది. 5 ఎకరాల బంజరు భూమి ఉంది. దాంట్లో ఏం పండదు. సో, ఏదో గురువుగారు చెప్పారు గదా! మన దగ్గర ఏముండాయి రిసోర్సులు అన్నీ ఆలోచించాడు. లాస్ట్‌కి 5 ఎకరాల బంజరు భూమి ఉంది. దాంట్లో ఏం పండదు. ఓకే. అక్కడికి వెళ్లి చూసాడు. చూస్తే చుట్టూ అదేదో ఒక ఫ్రూట్ అది. అంటే మనకు తెలీదు. అసలు ఎవరు తాకను కూడా తాకరది. ఆ చెట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఆ బంజరు భూమిలో. అప్పుడు దీంతో ఏం చేయొచ్చు అని ఆలోచించాడు. ఈ ఫ్రూట్‌తో ఏం చేయొచ్చు అని ఆలోచించాడు. సో, దాంతో అతను ఒక కూల్ డ్రింక్ కనిపెట్టాడు. అది ఫేమస్ అయింది. దాన్ని తాగడానికి చాలా మంది ఆయన దగ్గరకొచ్చారు. అక్కడ ఒక రిసార్ట్ కట్టాడు ఆ వచ్చిన డబ్బులతో. సో, అందరూ గూడా రిసార్ట్‌కొచ్చి ఆ ఫ్రూట్ జ్యూస్ తాగి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ చిన్నగా హోటలొచ్చింది. అవకాశాలు పెరిగాయి. అతనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. సో, మనం బయట వెతికే కంటే మన దగ్గర ఏం రిసోర్స్ ఉన్నాయి ఫస్ట్ వెతుకుదాం. దాంతో మీరు క్రియేటివ్‌గా ఏం చేయగలుగుతారు? మీ తాతలు, తండ్రులు చేసినవి కాకుండా మీరు కొత్తగా ఏం చేయగలుగుతారో ఒకసారి ఆలోచించండి. దానికి తగ్గ నాలెడ్జ్ మీ దగ్గర లేకపోతే అన్వేషించండి. మొన్నే చదివాను ఒకటి. రామేశ్వరం కేఫ్ అని కొత్తగా పెట్టారు హైదరాబాద్‌లో. సక్సెస్ అయిందని. సో, దాంట్లో ఏముంది? కొత్తగా ఏముంది? అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వచ్చిన దాన్ని కొద్దిగా ఇన్నోవేట్ చేశారది. దాంట్లో టేస్ట్ ఎన్హాన్స్ అయింది. దాంతో విపరీతమైన క్రేజ్ దానికి రామేశ్వరం కేఫ్‌కి. సో, జస్ట్ ఇన్నోవేషన్. క్రియేటివిటీ ఉంటే ప్రపంచం ఎదురు చూస్తోందండి మీకోసం. చిన్న క్రియేటివిటీ. ఓకే. చిన్న కాఫీలో కూడా క్రియేటివిటీ సాధిస్తే చాలు. మీకోసం ప్రపంచం తలుపులు తీసే ఉంది. మీకు ఏ క్రియేటివిటీ లేదు, నేను బానిసగా పని చేయడానికొచ్చానంటే లైన్‌లో నిలబడండి ఎళ్లి. మీ వంతొచ్చే వరకు వెయిట్ చేయండి. మీ జీవితం సంకనాకపోయినా సంబంధం లేదు ప్రపంచానికి. క్రియేటివిటీ ఉండే వాళ్ళకే పట్టం కడుతుంది.
సో పాపం ఒక అతనికి ఎంతో చదువుకున్నాడు. ఓకే. వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ చుట్టూ ఉండే సొసైటీ, ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరూ కూడా నువ్వు బీటెక్ చేయాలా, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్లు కొట్టాలా అని చెప్పేసి ఎంత ఫోర్స్ చేశారు. అదేదో డక్కి ముక్కిలు పడి అట్లా ఫ్లాప్ అయితే పరీక్షలను రాసి పాస్ అయ్యి మొత్తానికైతే బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పూర్తి చేసి అన్ని కంపెనీలకు తిరిగాడు. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు. ఈయనకు ఒక హాబీ ఉందండి, వంట చేసుకోవడం. వంట చేయడం అంటే హాబీ. రకరకాల డిషెస్ చూస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. నా బోటాడో మీ బోటాడో అతన్ని చూశారు. ఓకే. ఎందుకు దీంట్లో నువ్వు ఎందుకు ఈ పద్ధతులు నువ్వు ఇంకొద్దిగా ప్రయోగం చేయొచ్చు కదా అని చెప్పేసి సలహా ఇచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఒక చిన్న రెస్టారెంట్ తెరిచాడు, అంటే బడ్డీ కొట్టు తెరిచాడు. అది ఫుల్ సక్సెస్ అయింది. దాంట్లో అతను నేర్చుకున్నదంతా కూడా క్రియేటివ్ గా చూపించాడు. అది మంచి సక్సెస్ అయింది. సో ఆ రెస్టారెంట్ ని తెరుచుకుంటూ పోయాడు. అది ఒక బ్రేక్ త్రూ అయింది లైఫ్ లో. వాళ్ళ తల్లిదండ్రులు కనిపెట్టలేకపోయారు. అతను కనిపెట్టలేకపోయాడు. ఏదో కాకతీయంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపెట్టలేకపోయారు. మొత్తానికి అతని దగ్గర ఉండే స్కిల్ ఏదైతే ఆడుతూ పాడుతూ ఓకే ఫోకస్ లేకుండా నేర్చుకున్న వంటది. అతను సాంప్రదాయబద్ధంగా వాళ్ళ అమ్మ ఏందో చేస్తోందో దాన్ని కొద్దిగా మాడిఫై చేసి మోడర్న్ గా వంట వండాడు. అది కలకలం సృష్టించింది. సో అతని దగ్గర ఎవరో వచ్చి తిన్నారు. అతను తీసుకుపోయి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ రాశాడు. పలానా ఆయన దగ్గర నేను ఇది తిన్నాను. సో ఇది చాలా బాగుందని వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అది అది స్ప్రెడ్ అయిపోయింది. అతను సొంత రెస్టారెంట్ పెట్టుకున్నాడు. మల్టిపుల్ రెస్టారెంట్ చైన్స్ లో కొనసాగించాడు. గొప్ప ధనవంతుడయ్యాడు. అతను పుట్టిన ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చాడు. దిస్ ఈస్ ద బ్రేక్ త్రూ బికాస్ ఆఫ్ క్రియేటివిటీ. సో కొంతమందికి అదృష్టం అనమాట. ఆ నైపుణ్యం అనేది వాళ్ళు ఇంత ప్రెషర్ పెట్టినా కూడా తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ, కాలేజీ వ్యవస్థ ఇంత ప్రెషర్ పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, లేదా ఇంకోటి అవ్వాలి అని ప్రెషర్ పెట్టి వాళ్ళని చదివిపిస్తున్నా కూడా కొంతమంది కాకతీయంగా ఇది నేర్చుకుంటారు. అదే మలుపు తిరిగే కథ అవుతుంది. కొంతమంది దాన్ని తెగింపుతో బయటకు తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళ అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు. వాళ్ళ నాన్న డాక్టర్ అయి ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇంకోటి ఏదో అయి ఉంటారు. సో అదే దారి అనుకుంటాడు అతను పాపం. ఇతనికి ఉండే నైపుణ్యం, ఇతనికి ఉండే టేస్ట్ అతను తొక్కేస్తాడు అనమాట. తొక్కేసి అదే కరెక్ట్ అనుకుంటాడు. అలా వీళ్ళందరూ ఆలోచిస్తే ఇన్ని క్రియేటివ్ ఐడియాస్తో ఈ ప్రపంచాన్ని ఇంత ముందరకు తీసుకోబోయే వ్యవస్థలు ఏవి వచ్చేవి కాదు. ఇది 100% సత్యం, మీరు నమ్మినా నమ్మకపోయినా. మెక్డానల్డ్స్ ఈజ్ అ క్రియేటివిటీ. యూబర్ ఈజ్ అ క్రియేటివిటీ. జొమాటో ఈజ్ అ క్రియేటివిటీ. కంప్యూటర్ ఈజ్ ఆల్సో క్రియేటివిటీ. కొత్తగా ఆలోచించారు కాబట్టి అది వచ్చింది. సో ప్రపంచం అంతా క్రియేటివిటీకి దాసోహం అంటుంటే మనము ఏం చేస్తున్నాము? బానిసలను తయారు చేసే స్కూళ్ళల్లో వేస్తున్నాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ కి గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లం ఏంటంటే ఇదే. అబ్బాయి వంట చేసే రోహన్ నేను వంట చేస్తాను అని చెప్తే వాళ్ళ నాన్న నవ్వుతాడు, ప్రోత్సహించలేడు. ఒకసారి ప్రయత్నించాలి కదా. అతను చెప్పినప్పుడు పిల్లవాడు వచ్చి నాన్న నేను వంట బాగా చేస్తాను ఒక్కసారి నువ్వు తిను అంటే ప్రోత్సహించాలి కదా. ఏదో ఈ రోజు వండు సండే సరదాగా చూద్దాం అని ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా. ఆ లేత మొగ్గని తొక్కేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఈయన ఏదైతే చూస్తాడో అదే నిజం అనుకుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటేనే ఆనందంగా ఉంటారు, లేదా డాక్టర్ అయితేనే ఆనందంగా ఉంటారు అని ఈయన అనుకుంటాడు. అది ఈయన కాలేరు. ఈయన అనుకుంటే ఈయన చదవాలి కదా.
అలా చదవడు, వాళ్ళ పిల్లల మీద రుద్దుతాడు. వాళ్ళకి ఏ స్వేచ్ఛ ఇవ్వడు. సో ఇప్పటికీ నేను చెప్తుండేది ఏంటంటే, మీకు నచ్చితే మీరు చేయండి. మీ పిల్లలకి ఏది నచ్చుతుందో దాని మీద డైరెక్షన్ ఇవ్వండి. అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు రిజెక్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ లైఫ్ ఎక్కడికో టర్న్ అవుతుంది. మీ పిల్లల మీద మీకే అనుమానాలు ఉంటే ఇంకా బయట ఎవరు నమ్ముతారండి? నాకు టాలెంట్ ఉంది అంటే. మీరే రిజెక్ట్ చేసేస్తుంటే అతను ఎలా బతుకుతాడండి? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. ఓకే. సో ఇంటికొస్తే ఉద్యోగం రాలేదా? నువ్వు వేస్ట్. వాడు చూడండి, ఆడెవడో కంపేర్ చేస్తారు ఒకడిని. యూఎస్‌లో ఉండేవాడు. వాడిని కంపేర్ చేస్తారు. సో ఆడు చూడు, హ్యాపీగా ఉద్యోగం వచ్చింది. లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. నీకేం కర్మరా అని చెప్పేసి తిడతారు పిల్లోడిని. ఏవండీ, నేను ఒక్క క్వెషన్ అడుగుతున్నాను. మీ ఇంట్లో రోజా పువ్వు ఉంటే మీరు రోజా పువ్వుని రోజా పువ్వుతో కంపేర్ చేస్తారా? రోజా పువ్వుని తీసుకుపోయి చామంతి పువ్వుతో కంపేర్ చేస్తారా? ఈ కంపారిజన్ గొడవేదండి. ఇదో పెద్ద ప్రాబ్లమ్ అండి. అసలే పాపము అతనికి అది నేర్చుకున్న దానికి ఉద్యోగం రాక అతను బాధపడుతుంటే ఈ కంపారిజన్ అనమాట. ఫోర్స్ అనమాట. సో మీరు ఆ ఉద్యోగం తెచ్చుకునే దానికి సహాయం చేయాలి. ఓకే. పలానా పలానా ఇది నేర్చుకుంటే బాగుంటుందా అని హెల్తీ డిస్కషన్ చేయాలి. అంతేగాని ఒక దారి లేని ఒక సొరంగంలో దూర్చి పచ్చడి కొట్టడం కాదు. సాధ్యమైతే మీరు హెల్ప్ చేయండి. ఓకే. పలానా దగ్గర జాబ్ పడిందిరా, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో అని చెప్పి కన్‌స్ట్రక్టివ్‌గా డిస్కషన్స్ చేయండి. సో నేను చెప్పేదేంటంటే, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి నేను చెప్పే సొల్యూషను ఏంది అంటే, ఒక 5 కళలు నేర్చుకోండి. 5 కళలు మీకు జీవితాన్నిస్తాయి. సో దాంట్లో క్రియేటివ్‌గా ఉండండి. ఓకే. ఆ క్రియేటివిటీని చూపిస్తే ప్రపంచం దాసోహం అంటుంది. డబ్బులు వెనకబడే నైపుణ్యాలు నేర్పించొద్దు. అతని కాళ్ళ మీద అతను నిలబడి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశాన్ని పిల్లలకివ్వండి. ఒకటి చెప్తున్నాను, మీరు చేప నీళ్ళలో ఈదుతుంది. కోతి చెట్టెక్కుతుంది. ఈ దరిద్రం ఏందంటే చేపని, కోతిని ఒకే స్కూల్‌లో చేరుస్తున్నాము. ఒకటే పాఠాలు చెప్తున్నాం. చేప ఏమనుకుంటుందంటే చెట్టెక్కడమే క్రైటీరియా. ఈ చెట్టు ఎక్కకపోతే నేను పనికిరాను అనుకుంటా ఉంది. ఆ పసిపిల్లలు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ చేసే నైపుణ్యం ఉంటది. కానీ చెట్టెక్కడమే క్రైటీరియా అని చెప్పేసి వాళ్ళు బలవంతం చేస్తున్నారు. చేప చెట్టు ఎక్కడ ఎక్కుతుంది? కోతి ఎక్కుతుంది. ఆ కోతిని చూపిస్తున్నారు ఎగ్జాంపుల్‌గా. చూపించి నువ్వు ఇది ఎక్కితేనే నువ్వు మీ విలువ ఇస్తాము. ఇది ఎక్కకపోతే మేము విలువ ఇవ్వము. వాడికి పాపం నీళ్ళలో స్విమ్ చేసే ఇదుంది. స్కిల్ ఉంది. థిస్ ఈస్ వేర్ వి ఆర్ లాకింగ్ అండి. ఇదే అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి గ్రాస్ రూట్ కారణం. మన వ్యవస్థే మారాలి. మన యాటిట్యూడే మారాలి. అందరిని కూడా క్రియేటివ్‌గా మనము చదివించాలి. క్రియేటివ్‌గా ఆలోచించేలాగా చేయాలి. దానికోసం బతుకు తెరువుకి సంబంధించిన నైపుణ్యాలు నేర్పించాలి. ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అయిపోతున్నారు. అందరూ డాక్టర్‌లు అయిపోతున్నారు. ఓకే. ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే చేయించుకోవడానికి పిలిస్తే వాళ్ళు 3000, 4000 ఇస్తావా? 5000 ఇస్తావా? 8000 ఇస్తావా? అని అడుగుతున్నారు. చిన్న విషయాలు కూడా ట్యాప్ బిగించడానికి కూడా. ఎందుకంటే అంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఆ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. రేపు చూడండి, అందరూ కూడా డాక్టర్లు అవుతారు. అందరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు అవుతారు. బియ్యం పండించేవాడు దొరకడు. బియ్యం రూ. 1000 అవుతది. థిస్ ఈస్ ట్రూ. మీరు సంపాదించే రూ. 1,00,000
మీరు బియ్యం కొనుక్కునేదానికే అయిపోతుంది. ఇది ట్రూ. ఎందుకంటే ఇప్పుడు రైతు బిడ్డను కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నారు. రైతు బిడ్డను కూడా ఈ విదేశాలకు పంపించేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ మనుషులు దొరక్క, పనిచేసేవాళ్ళు దొరక్క, రైతులు కూడా మారిపోయి, ఓకే. ఆ భూములన్నీ కూడా బీడు పెట్టేసి, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఊర్లలో ఉండే వాళ్ళందరూ కూడా ముస్లిం ముతక వాళ్ళే. ఓకే. ఎనర్జీ ఉండే పిల్లలు ఎవరు లేరు. ఇలా తయారైపోతా ఉంది. రేపు ఈరోజు బియ్యం రూ. 50 ఉంది. రేపది 100 అవుతుంది. 200 అవుతుంది. రూ. 1000 కూడా చేరిపోతుంది. ఇప్పుడు మనకి ఆహార కొరత ఉంది. ఇది ఇప్పుడు మనము షాపుకి పోయి కందిపప్పు తెచ్చుకుంటాం, మినపప్పు తెచ్చుకుంటాం కదా! మనకు ఆహార కొరత ఉంది. మనం చాలా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడ పండలేక, పండించేవారు లేక. దిస్ ఈస్ ట్రూ. మీరు గూగుల్‌లో కొట్టి చూసుకోండి. ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని. కొన్ని కొన్ని ఇక్కడ పండించేవాళ్ళు తక్కువ. అంటే డిమాండ్ ఎక్కువైపోతా ఉంది. సో, పండించేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఆ స్కిల్ నేర్చుకునే వాళ్ళు వదిలేస్తున్నారు. రేపు అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిపోయి అందరూ డాక్టర్లు అయిపోతారు. పండించేవాళ్ళు ఉండరు. అప్పుడు దీనికి గిరాకీ పెరుగుతుంది. ఈ నైపుణ్యానికి, ఈ స్కిల్‌కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎవరికైతే వ్యవసాయం తెలుసో అప్పుడు వాడు కింగ్ అవుతాడు. వాడు నిర్ణయించిందే ధర అవుతది. సో, ఏ స్కిల్లు పనికిరానిది కాదు. మీ పిల్లోడికి ఏ స్కిల్ వచ్చినా కూడా దాన్ని ప్రోత్సహించండి. అబ్బాయి పాటలు పాడుతున్నాడు. అమ్మాయి బాగా పాటలు పాడుతా ఉంది అంటే పాటలు ప్రోత్సహించండి. ఒక అమ్మాయి నా దగ్గరికొచ్చింది. నాకు పాటలు పాడడం వచ్చండి. కానీ ఇప్పుడుండే కాంపిటీషన్‌లో నా పాటలు ఎవరు తీసుకుంటారు? ఎవరు నన్ను సింగర్‌గా పెట్టుకుంటారు? అమ్మ నేను చెప్పిన, "నువ్వు రోజుకో పాట పాడి రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెట్టు, ఫేస్‌బుక్‌లో పెట్టు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు. 2 నెలల్లో నీకు అవకాశాలు ఎందుకు రావో నేను చూస్తానని." అమ్మాయికి ఒక నెలలోనే వచ్చాయి అవకాశాలు. ప్రతి స్కిల్‌కి డిమాండ్ ఉంటుంది. అది చిన్నది చితక కావచ్చు. మీ దృష్టిలో అది అల్పం కావచ్చు, అత్యల్పం కావచ్చు. కానీ అది ఫ్యూచర్‌లో బంగారు బాటలు వేస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి. ఓకే. ఉద్యోగం చేయడం కోసం గాదు, నలుగురికి ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రోత్సహించండి. ఆ విధంగా చేసినాడు ఎక్కడ గూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండదు. అదే. ఇది నేను చెప్పాలనుకుంది. ఓకే. నిరుద్యోగం గురించి, ఉద్యోగ అనిశ్చితల గురించి, సో, స్కిల్ నేర్చుకోవడం, క్రియేటివిటీగా ఆలోచించడం, నలుగురికి ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా మనం ఆలోచించడం. ఆ విధంగా ప్రోత్సహించడం అనేది మనం చేస్తే, మనం సమూలంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఏరిపారేయొచ్చు. ఓకే. థాంక్ యూ అండి.